హాయ్ గైస్. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి స్కూల్ కేటగిరీస్, అలాగే వేకెన్సీ టైప్స్, స్టేషన్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్, ట్రాన్స్ఫర్ పీరియడ్ వీటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. స్కూల్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేటివి వస్తాయి కాబట్టి మనకు సంబంధించి మేనేజ్మెంట్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది కాబట్టి మన పోస్టుకు సంబంధించి స్కూల్స్ యొక్క వేకెన్సీ అయితే లిస్టు చూసుకోవాల్సి ఉంటుంది. అందులో కేటగిరీ 1, 2, 3, 4 ఇలా ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్స్లో మనం బెస్ట్ అయితే చూస్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మనం స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటే మన పోస్ట్కి స్టాండర్డ్ అనేది ఉండదు. అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి మండలాలలో చూస్ చేసుకోవాలి ఈ స్కూల్స్ అనేటి. ఈ స్ట్రెంత్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం వెళ్ళి డైరెక్ట్ చూడడమా, లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఆ స్కూళ్ళ గురించి, దగ్గరగా ఉన్నటువంటి స్కూళ్ళ గురించి. ముందుగా సర్వీస్ పాయింట్స్ అంటే ఏంటి, స్టేషన్ పాయింట్స్ అంటే ఏంటి. స్టేషన్ పాయింట్ అంటే ఒకే స్కూల్లో మీరు ఎంతకాలం పనిచేశారో దాన్ని బట్టి వచ్చే పాయింట్లు. అలాగే సర్వీస్ పాయింట్ అంటే మీ యొక్క మొత్తం ఉద్యోగ సర్వీస్పై ఇచ్చేటువంటి పాయింట్లు. ఈ యొక్క సర్వీస్ పాయింట్లు అనేటి 0.5 నుంచి 1 పాయింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది జీవో ప్రకారం మారుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. స్టేషన్ పాయింట్లు అనేటి ప్రతి కేటగిరీకి ఇయర్లీ పాయింట్స్ అనేటి ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీస్ గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము. కేటగిరీ 1 ఇవి వచ్చేసి అర్బన్, కార్పొరేషన్, మున్సిపాలిటీ, అలాగే సిటీ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. దీనికి సంబంధించి హెచ్ఆర్ఏ వచ్చేసి 16% ఉంటుంది. స్టేషన్ పాయింట్ వచ్చేసి 1 ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్వీస్ పాయింట్ వచ్చేసి ఆఫ్ పాయింట్. కేటగిరీ 2 సెమీ అర్బన్, మండల్ హెడ్ క్వార్టర్స్ లేదా చిన్న టౌన్స్, జెడ్పీ స్కూల్స్ ఇన్ మండల్ హెడ్ క్వార్టర్స్. దీనికి సంబంధించి హెచ్ఆర్ఏ 12% ఉంటుంది. స్టేషన్ పాయింట్ 2 ఉంటుంది. సర్వీస్ పాయింట్ హాఫ్ ఉంటుంది. కేటగిరీ 3 రూరల్, సాధారణ గ్రామీణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీ పాఠశాలలు. ఇందులో హెచ్ఆర్ఏ 10% ఉంటుంది. స్టేషన్ పాయింట్ 3 ఉంటుంది. సర్వీస్ పాయింట్ హాఫ్ ఉంటుంది. కేటగిరీ 4 ఏజెన్సీ ఆర్ ట్రైబల్, రిమోట్ ఏరియాస్, గిరిజన మరియు కొండ ప్రాంతాలలో ఉంటాయి ఆశ్రమ్ స్కూల్స్. హెచ్ఆర్ఏ 10, స్టేషన్ పాయింట్ 5, సర్వీస్ పాయింట్ హాఫ్. కేటగిరీ స్కూల్స్ బట్టి ఫీచర్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. హెచ్ఆర్ఏ తగ్గుతున్న కొద్దీ స్టేషన్ పాయింట్స్ అనేటివి పెరుగుతాయి. దీన్ని బట్టి మనం స్కూల్స్ ఎంచుకోవచ్చు. కేటగిరీ 4లో వచ్చేసి ఎక్కువ స్టేషన్ పాయింట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. కేటగిరీ 4లో 5 ఏళ్ళు పనిచేస్తే 5 × 5 25 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. వీరికి అలవెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి కేటగిరీ 4 వాళ్ళకి. మనం మొత్తంగా చూసుకుంటే కేటగిరీ 1 and 2లో తక్కువ స్కూల్స్ ఉంటాయి. కేటగిరీ 3 and 4లో ఎక్కువ స్కూల్స్ అనేవి ఉంటాయి. టైప్స్ ఆఫ్ వేకెన్సీస్: జనరల్ వేకెన్సీ, క్లస్టర్ వేకెన్సీ, అలాగే ట్రాన్స్ఫర్ బట్ నాట్ రిలీవ్డ్, నీడీ వేకెన్సీ, అలాగే కే అండ్ క్లోజ్ వేకెన్సీ. జనరల్ వేకెన్సీ ఎటువంటి సమస్యలు లేకుండా డైరెక్ట్గా డిఎస్సి ద్వారా భర్తీ చేయగల పోస్టు. కొత్తగా అప్లై చేసిన వారికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ఎప్పటి నుంచో ఈ పోస్ట్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది జనరల్ వేకెన్సీలో. క్లస్టర్ వేకెన్సీ అంటే ఒకే క్లస్టర్లో, అంటే కొన్ని స్కూల్స్ సమూహంలో ఆ లోపల ఇవి భర్తీ చేయడం జరుగుతుంది. ఆ క్లస్టర్లో ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికంటూ ఒక ప్రాధాన్యత ఉండదు, అలాగే పర్టికులర్ స్కూల్ అనేది ఉండదు. ఎవరైతే లీవ్స్లో వెళ్ళి ఉంటారో వాళ్ళ ప్లేస్లో వెళ్ళి డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా వేరు వేరు స్కూళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది, తిరగాల్సి ఉంటుంది ఈ యొక్క క్లస్టర్ పోస్ట్లో జాయిన్ అవుతే. ట్రాన్స్ఫర్ బట్ నాట్ రిలీవ్డ్, టీచర్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చి కూడా పాత స్కూల్ నుంచి రిలీవ్ కాకపోవడం, ఆ పోస్ట్ అనేది తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది. ఇటువంటి పోస్టులన్నీ కూడా న్యూగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారు. నీడీ వేకెన్సీ ఎక్కువ విద్యార్థులు, తక్కువ టీచర్లు ఉన్న స్కూలు. అత్యవసర ఖాళీ,
ప్రభుత్వం దీనికి ప్రయారిటీ అయితే ఇస్తుంది. ఇందులో స్ట్రెంత్ ఎక్కువ ఉన్న స్కూల్స్ అయితే ఉంటాయి. ట్రాన్స్ఫర్ పీరియడ్ విషయానికొస్తే మినిమం 2 ఇయర్స్ నుంచి మాక్సిమం 8 ఇయర్స్ ఉండాలి. జీరో సర్వీస్ నుంచి అయితే ట్రాన్స్ఫర్స్ అయితే ఇవ్వరు. మినిమం వర్క్ చేయాల్సి ఉంటుంది 2 ఇయర్స్ అయితే. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వేకెన్సీ లిస్ట్ డిస్ప్లే చేసి వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అయితే అలాగే రిలీవింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ అలా ఉన్నప్పుడు ఈ షెడ్యూల్ అనేది కొంచెం ముందుగా లేదా వెనుక జరగవచ్చు ట్రాన్స్ఫర్ విషయాలకొస్తే. సో ఫైనల్‌గా స్కూల్ కేటగిరీస్ అర్బన్, రూరల్, ట్రైబల్ అలాగే వేకెన్సీస్, పాయింట్స్, సర్వీస్ పాయింట్, స్టేషన్ పాయింట్స్ అలాగే వేకెన్సీస్. జనరల్ వేకెన్సీస్‌కి అయితే డైరెక్ట్ ఛాన్స్ ఉంటుంది. క్లస్టర్ వేకెన్సీ అయితే క్లస్టర్ లోపలే భర్తీ అవుతారు. ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో డిఎస్సికి వెబ్ ఆప్షన్స్ అప్లై చేసే ముందరగా వేకెన్సీ టైపు, కేటగిరీ టైప్ చూసుకోవాలి. ర్యాంకులో ముందున్న రోస్టర్ పాయింట్స్‌లో వెనుక ఉండడం వలన ఈ యొక్క స్కూల్ సెలక్షన్ అనేది అటు ఇటు అవ్వచ్చు. జాయిన్ ఆర్డర్స్ రావగానే జాయిన్ అవుతే మనకు సర్వీస్ అనేది ఆ రోజు నుంచే కౌంట్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అలాగే స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉన్న స్కూల్స్‌ని అయితే చూజ్ చేసుకోండి. అలాగే మన యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటివి స్టేషన్ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఎక్కువ ఇస్తారు. అలాగే కేటగిరీ 4లో పనిచేసిన వారికి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ గైస్.